guys, welcome back to Opportunity Alert YouTube channel. Guys, there is excellent permanent work from home opportunities అయితే తీసుకొచ్చాను అనమాట. సో దీనికి సాలరీ కూడా 4.5 lakhs per annum నుండి మీకు స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. దీనికి మీకు ఫ్రీ ల్యాప్టాప్ అండ్ వైఫై అలవెన్సెస్ కూడా మీకు అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా మోర్ బెనిఫిట్స్ ఇందులో అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో గైస్, వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇందులో మీకు 2 ఆపర్చునిటీస్ కోసం అయితే ఇచ్చాను అనమాట. లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో గైస్, ఇంకా జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో గైస్, అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్, జాబ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా క్లో ట్రాక్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. గైస్, ఈ విధంగా కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ అండ్ రోల్ కి మీరు హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. వర్క్ విత్ ఇంజనీరింగ్ అండ్ డెవలపర్ ఆప్షన్ ఫంక్షనల్స్ టు ఎన్ష్యూర్ సిస్టమ్ ఎలిజిబిలిటీ, అవైలబిలిటీ అండ్ స్కాలబిలిటీ అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. కన్సిస్టెంట్లీ champion high quality software engineer practices from planning, implementation, test, automation and documentation, code reviews and scaling, performance metrics, logging and monitoring, essentially the entire software development life cycle ని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఒకసారి మీరు ఫర్దర్ గా వెరిఫై చేసుకోండి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ 0 to 3 years అని అయితే అంటున్నారు. అంటే దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియంట్ ఇన్ ఎనీ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని అడుగుతున్నారు. అంటే జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, ఈ విధంగా మీకు ఇందులో ఏదైనా ఒక దాంట్లో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నాలెడ్జ్ ఉన్నట్లయితే కనుక మీరైతే ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫిషియంట్ అండర్స్టాండింగ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అని ఇక్కడైతే ఇచ్చారనమాట. గుడ్ అట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫిషియంట్ అండర్స్టాండింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ ప్లస్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. గుడ్ టీమ్ ప్లేయర్ విత్ యర్ డ్రైవ్ అచీవ్ మోర్ అని ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని క్లియర్ గా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. గుడ్ గ్రోత్ అయితే ఉంటుంది అనమాట. లర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ అయితే ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నెట్ అలవెన్సెస్ అయితే మీకు ఉంటుంది అనమాట. అదేవిధంగా మ్యాక్ బుక్ అంటే మీకు ఒక ల్యాప్టాప్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు, అక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు ఫర్దర్ గా అయితే వెరిఫై చేసుకున్న తర్వాత అప్లై నో మీద క్లిక్ చేసినట్లయితే సో గైస్, నెక్స్ట్ విధంగా మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై విత్ రెజ్యూమ్ అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ మీరు ఒక రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే ఆటోఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఏమైతే ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అదేవిధంగా లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ అని అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ నో అబౌట్ దిస్ జాబ్ ఓపెనింగ్స్ అని అయితే అడుగుతున్నారు. డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ, నోటీస్ పీరియడ్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వండి. ఇన్ కేస్ ఫ్రెషర్ అయితే ఎన్ఏ అనే ఆప్షన్ అయితే పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ విత్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. అంటే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ ఇయర్ అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ గా మీరు ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్స్ ఉంటే కనుక వాటి యొక్క యూఆర్ఎల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఫైనల్ గా ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్, ఏ విధంగా అప్లై చేయాలో చూసారు కదా. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ క్లోట్రాక్ కంపెనీ నుండి మరొక ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. అది ఇంజనీరింగ్ ఫుల్ స్టాక్ డెవలపర్ కి వీరు ఓపెనింగ్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికి కూడా మీకు సాలరీ 5 to 12 lakhs per annum అయితే ఉంటుంది అనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మీరు అయితే వెరిఫై చేసుకుని అప్లై అయితే చేసుకోండి. సో గైస్, ఇదనమాట ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.